అండి ఈ ఇయర్ H1B యాక్చువల్గా సెకండ్ లాటరీ ఉంటుందా అని చెప్పి నాకు ఇంకా ఇప్పటికీ చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు అనమాట. అంటే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా, అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు కదా, మొన్న ఫస్ట్ లాటరీలో సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సెకండ్ లాటరీలో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది అంటే కొంతమందికి ఆల్రెడీ ఇప్పుడు జాబ్స్ వాళ్ళ కంపెనీలు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఫర్ సపోజ్ వాళ్ళ కంపెనీ పంపిస్తా నేను అమెరికా, అక్కడ ప్రాజెక్ట్ కదా అని అన్నప్పుడు వాళ్ళు అప్లై చేసినప్పుడు పాపం వాళ్ళకి పిక్ అవ్వలేదు అనుకోండి, అంటే ఆపర్చునిటీ ఉంది కానీ వాళ్ళు పిక్ అవ్వరు. ఎవరు పిక్ అవుతున్నారు అంటే కన్సల్టెన్సీలకు డబ్బులు కట్టి వెళ్ళి జాబులు ఎత్తుకునే వాళ్ళు పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇదంతా ఏంటంటే కొంచెం ట్రంప్ చెప్పినట్టు స్కిల్డ్ వాళ్ళు ఒక్కొక్కసారి వెనకబడుతున్నారు, స్కిల్ లేని వాళ్ళు పికప్ అవుతున్నారు. అంటే ఎవరి అదృష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మీరు హార్వర్డ్లో మాస్టర్స్ చేసినటువంటి టాప్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో H1 అప్లై చేస్తే రాదు. కానీ ఏ మారుమూల ప్రాంతంలోనే ఎక్కడో చదువుకున్నటువంటి కాలేజీలు ఉంటాయి కదా, 15 లక్షలకి 20 లక్షలకి ఏదో పార్ట్ టైం కోసం వెళ్ళినోడు కనుక H1 వేస్తే వాడు పిక్ అవుతున్నాడు. సో ఇది ఫెయిట్, మనం ఏం చేయలేము. ఎందుకంటే దీనికైనా అదృష్టం ఉండాలి. బట్ ఒక్కొక్కసారి మనం ఏం చేయలేం. అయితే ఈ ఇయర్ సెకండ్ లాటరీ ఉంటుందా సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో నేను దాని మీద కొంత రీసెర్చ్ చేయడానికి ట్రై చేశాను. అయితే యాక్చువల్గా మొన్న June 30th లాస్ట్ డేట్ కదా USCIS వాళ్ళకి. ఆ రోజు పర్టికులర్ డే ఏదో వెబ్సైట్ ఏదో పనిచేయలేదని ఒక 1 day ఎక్స్ట్రా ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. సో ఇంకా లాస్ట్ డేట్ అయితే డెడ్ లైన్ అయితే అయిపోయింది. ఎవరెవరు అప్లై చేసుకున్నారు ఏంటనేది. యాక్చువల్గా లాటరీలో వచ్చేసి ఈ ఇయర్ 1,20,000 చేంజ్ పికప్ అయింది. మీకు ఇక్కడ టేబుల్ ఒకటి పెడతా నేను, ఎవ్రీ ఇయర్ ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినాయి అంటే హైయెస్ట్ అప్లికేషన్లు 2024లో వచ్చినాయి, 1,88,000 సంథింగ్ వచ్చినాయి అనమాట. ఈ ఇయర్ ఎట్లా చూసుకున్నా కానీ కొంచెం తగ్గినాయి, కంపారిటివ్ లాస్ట్ ఇయర్ తగ్గినాయి. బట్ దాంట్లో కూడా అరౌండ్ 3 lakhs చేంజ్ అప్లై చేస్తే 1,20,000 వాళ్ళు పికప్ చేశారు. బట్ ఫైనల్గా 1,18,000 ఫిగర్ అనేది H1B పిటిషన్స్కి వెళ్ళినాయి అనమాట. సో దీంట్లో ఇంకా ఓవరాల్ 85,000 కదా మన 20,000 స్టూడెంట్స్కి, 65,000 H1 వాళ్ళకి. సో ఈ ఫిగర్ ఆల్మోస్ట్ రీచ్ అయింది అని చెప్పేసి USCIS వెబ్సైట్లో కూడా పెట్టారు. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరెవరైతే, ఎందుకంటే 1,18,000 అంటే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే కదా, దాంట్లోంచి ఈ పికప్ అయిన 1,18,000లోంచి చాలా మంది డ్రాప్ అవుట్స్ కూడా ఉన్నారనమాట. ఎందుకు డ్రాప్ అయ్యారు అంటే కొంత జరుగుతున్న పరిస్థితులు, ఇప్పుడు మనకి లాటరీ అయిపోగానే ఇమ్మీడియట్గా ఇప్పుడు మన జూన్కి మేకి మధ్యలో అప్లై చేసుకోవాలి కదా, May June టైంలలో. ఈ టైంలో కూడా కొంత జాబులు పోవడం అనేది జరుగుతుంది. తర్వాత స్టూడెంట్స్కి ఎక్కువ ఎవరైనా సరే కన్సల్టెన్సీ కంపెనీ వాళ్ళు ఎందుకులే మళ్ళీ మనము వీళ్ళకి H1 అప్లై చేస్తాను అని H1లో లాటరీలో పికప్ అయిన వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారని చెప్పేసి విన్నాను నేను ఈ మధ్యన. ఏది కంపెనీస్ నేను అప్లై చేయను మీకు, మీ పిటిషన్ వేయను అని చెప్పి అన్నారనేసి. అలాగా కొంతమంది కంపెనీస్ డ్రాప్ అవుట్ అవటము, క్యాండిడేట్సే కొంతమంది ఏంటంటే కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి జాబులు ఎత్తుకుందాం అనుకునే వాళ్ళు డ్రాప్ అవుట్ అవటము, దానివల్ల కొంత పర్సెంటేజ్ అయితే తగ్గింది. సో ఇంకా ఫైనల్గా USCIS వాళ్ళు 100% ఇన్ని అప్లికేషన్స్ కంప్లీట్ అయినాయి అని అయితే చెప్పలేదు. ఎందుకంటే దీంట్లో కొంత పిటిషన్ అనేది ఆల్రెడీ అప్రూవల్స్ అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని అప్రూవల్స్ వస్తున్నాయి. అయితే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫరెన్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఆ రిఫరల్స్ అవి పడిన తర్వాత అవి కొన్ని క్లియర్ అవుతాయా అవ్వవా. ఒకవేళ అంటే రిఫరల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు STEM OPT నుంచి మీరు H1 పిటిషన్ వేశారనుకోండి, వాళ్ళు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కనుక చేస్తే మీరు OPT మీద ఉన్నప్పుడు, STEM OPT మీద ఉన్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటేనో, లేకపోతే మీరు సరిగ్గా పేరోల్ రన్ చేయకపోయి ఉంటేనో, అట్లాంటివి ఏంటంటే చెక్ చేసి ఒకవేళ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే H1 ఇవ్వరు కదా. సో అప్పుడు ఒక అప్లికేషన్ మైనస్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మైనస్ అవ్వంగా ఫైనల్ ఫిగర్ అయితే ఏదైతే ఉందో ఒకవేళ ఛాన్సెస్ అయితే హైలీ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు డీప్గా వెట్టింగ్ చేస్తున్నారు, సోషల్ మీడియా వెట్టింగ్ ఒకటి చేస్తున్నారు డీప్గా. తర్వాత కంపెనీస్ కూడా క్రాక్ డౌన్ చేస్తున్నారు. ప్రాపర్గా మీరు H1 అప్లై చేయాలంటే ఇప్పుడు క్లయింట్ దగ్గర జాబ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా అసలు క్లయింట్ ఉన్నాడా, క్లయింట్ దగ్గర జాబ్ ఉందా, ఆడ క్లయింట్ మేనేజర్ ఉన్నాడా, వాళ్ళంతా డీటెయిల్డ్గా ఈ ఇయర్ చూద్దామని డిసైడ్ అనమాట. అయితే దీనికి మన బైడెన్ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయే ముందే జనవరిలో H1 గురించి ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చారు వాళ్ళు, సెట్ ఆఫ్ రూల్స్. అందరు ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ మారినాయి అనుకుంటారు. కానీ బైడెన్ గవర్నమెంట్లో మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. లాస్ట్ జనవరిలో బైడెన్ గవర్నమెంట్లో వచ్చినటువంటి రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా కొంత మంచి స్ట్రిక్ట్ చేశారు వాళ్ళు. అప్పటికే స్ట్రిక్ట్ చేశారు,
దాన్ని ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం పాలిష్ చేసి మంచిగా తల మెరిసేలాగా చేశాడు అనమాట, అంతే. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఓపీటీ నుంచి H1కి వచ్చేవాళ్ళు, స్టెమ్ ఓపీటీ నుంచి H1కి వచ్చేవాళ్ళు, వాళ్ళ హిస్టరీ కరెక్ట్గా ఉందా లేదా, జాబ్ నిజంగా చేశారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటే కొంత ఫిల్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కన్సల్టెన్సీలు వాళ్ళంతటా వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా ఏదైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినా, ఇన్స్పెక్షన్లు జరిగినా, వాళ్ళకి ఏమన్నా పాత హిస్టరీలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. అలా కొంత అప్లికేషన్స్ అయితే తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా 99.9% సెకండ్ లాటరీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే స్టూడెంట్స్కి వచ్చేసి 2 రకాల H1B పిటిషన్స్ ఉంటాయి అనమాట, అది చూసుకోండి మీరు. ఒకటేనంటే జనరల్ H1, ఇప్పుడు మనం దాన్ని చేంజ్ ఆఫ్ స్టేటస్ COS అంటారు. అంటే ఇప్పుడు మనం ఓపీటీ మీద ఉన్నాం కదా, H1 మనకి లాటరీలో పిక్ అయింది, H1 పిటిషన్ అప్లై చేసాము. యాజ్ సూన్ యాజ్ మనకి H1 రాగానే మనం దాన్ని చేంజ్ ఆఫ్ స్టేటస్ కన్వర్ట్ అయిపోతాం. అంటే ఏంటంటే మనం మళ్ళీ ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ H1B ఏంటంటే మనము స్టాంపింగ్ లేకుండా అక్టోబర్ నుంచి ఉన్న ఎగ్జిస్టింగ్ వీసా స్టాంపింగ్ నుంచే మనం కంటిన్యూ అయిపోవచ్చు. మన అప్రూవల్ మీద కింద I-94 ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళకి స్టూడెంట్స్కి కౌన్సిలర్ ప్రాసెసింగ్ అనేది ఇంకొకటి ఉంటుంది. కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఓపీటీ మీద ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీ మనకు ఒక 1 year ఉంటుంది కదా, లేదా ఒకవేళ స్టెమ్ ఓపీటీ మీద ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ ఓపీటీ 2 years ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఇయర్ H1 పిక్ అయింది, మనకి ఇంకా స్టిల్ 1 year వ్యాలిడ్ ఉంది. సో ఈ 2 years స్టెమ్ ఓపీటీ యాజ్ యూజువల్గా వాడుకొని మనకి H1 అయితే కౌన్సిలర్ ప్రాసెస్ కింద అప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆ అప్రూవ్ అయిన H1కి ఈ స్టేటస్ ఎప్పుడైతే మన స్టెమ్ ఓపీటీ స్టేటస్ ఎండ్ అయిపోతుందో అప్పుడు మనం మళ్ళీ ఇండియా వెళ్ళేసి H1కి స్టాంపింగ్ చేయించుకొని, అంటే యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ అనమాట కంపల్సరీ. ఎగ్జిస్టింగ్ స్టేటస్ అయిపోయిన తర్వాత ఇండియా వెళ్ళి ఆ H1కి సంబంధించిన ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మళ్ళీ మనం స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ యూఎస్కి రావాలన్నమాట. ఇది రెండింటికి డిఫరెన్స్. జనరల్గా మీరు చాలా మంది ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ మన స్టెమ్ ఓపీటీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, సరే H1 కొంచెం ప్రొలాంగ్ చేసి తీసుకుందాము అంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా, తర్వాత మళ్ళీ ఇప్పుడు H1 ఎప్పుడైతే మనం యూజ్ చేయడం మొదలు పెడతామో అప్పటి నుంచి 6 years ఉంటుంది, మళ్ళీ I-140 ప్రాసెస్ అంతా ఉంటుంది. కాబట్టి ఈ లీగల్ పీరియడ్ తర్వాత ఇంకో H1 6 years ఉంటుంది కదా, ఈ 2 years కూడా కలిసి వస్తుందన్న ఉద్దేశంతో ఈ కౌన్సిలర్ ప్రాసెసింగ్ కింద కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు. సో దానికి మాత్రం కంపల్సరీ మీరు ఎప్పుడైతే ఈ ఎగ్జిస్టింగ్ అయిపోతుందో దానికి స్టాంపింగ్ అయితే చేయించుకోవాలి. నార్మల్ H1కి మాత్రం చేంజ్ ఆఫ్ స్టేటస్ కింద మీరు కంటిన్యూ అయిపోవచ్చు. సో ఈ 2 రకాలలో మీరు ఏ పిటిషన్ వేశారనేది మీరు కాన్సన్ట్రేటెడ్గా చూసుకోండి. అయితే ఇంకొకటి H1B వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎప్పుడైతే మీకు అప్రూవల్ వస్తుందో, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి నేను స్పెషల్గా చెప్తున్నా, మీకు H1 అప్రూవల్ రాగానే వెంటనే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడం బెటర్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఒక లాస్ట్ వీక్ నేను ఒక పోస్ట్ చదివాను, H1B నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, H1B వాళ్ళు లాస్ట్ 2020లో వచ్చింది, 2023లో వచ్చింది, మేము ఇప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకుంటే రిస్క్ అని చెప్పి నేను 2-3 వీడియోలు పెట్టాను దీని మీద. అయితే ఏంటంటే రీసెంట్గా ఒక 1 week బ్యాక్ 10 days బ్యాక్ చదివాను నేను ఈ పోస్ట్. అతను H1B అతను 1 year అయిందంట H1 వచ్చేసి. అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం కాబట్టి 2024లో H1 వచ్చింది. అతను ఇప్పుడు వస్తున్నాడు అనమాట అమెరికాకి. వచ్చినప్పుడు అతని దగ్గర డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేదంట. అంటే కంపెనీ ఎంప్లాయర్తో మాట్లాడడం, వాళ్ళు ఒకటే అడిగారంట, మరి 1 year అయింది కదా H1 వచ్చి, నువ్వు రాలేదు, మరి ఈ 1 yearలో ఏంటి నీకు మీ ఎంప్లాయర్కి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా, ఎందుకు రాలేదు, ప్రాజెక్ట్ డిలే అయిందా, క్యాన్సిల్ అయిందా, ఇవన్నీ ఏం లేకుండా ప్రిపేర్ అవ్వకుండా అతను బయలుదేరి ఫ్లైట్ ఎక్కేసి వచ్చాడు. అబుదాబి ఎయిర్పోర్ట్లోనే జరిగింది ఇన్సిడెంట్. సో అతన్ని డిపోర్ట్ చేసేసారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు జాబ్ లేకుండా వెళ్తున్నావని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు అప్రూవల్ వచ్చింది, ఫర్ సపోజ్ మీకు June 10th or 5th అప్రూవల్ వచ్చింది అనుకోండి, మీరు ఎప్పుడో డిసెంబర్కో జనవరికో మీరు స్టాంపింగ్ పెట్టుకున్నారనుకోండి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. మీకు అపాయింట్మెంట్స్ అవైలబిలిటీ లేక పెట్టుకుంటే మీరు చెప్పొచ్చు ఎక్స్క్యూజ్, చూడండి నాకు వీసా వచ్చింది, వచ్చి రాగానే వెంబడే నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ నాకు అపాయింట్మెంట్ ఆ టైంకి వచ్చింది, బట్ నేను బుకింగ్ డేట్ అయితేనేమో జూన్లోనే ఉంది, బట్ నాకు ఇంటర్వ్యూ దొరికిన స్లాట్ వచ్చేసేసి ఎప్పుడో డిసెంబర్లో ఉంది అని చెప్తే వాళ్ళకి ఓకే దాని డిలే అనేది అర్థమవుతుంది. బట్ మీరు బుక్ చేయటమే ఎప్పుడో నవంబర్ డిసెంబర్లోనో ఒక 3-4 నెలలు గ్యాప్ ఇచ్చేసి నెమ్మదిగా వెళ్దాంలే స్టాంపింగ్కి కంగారే ముందులే అనుకుని వెళ్తే అప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డౌట్ వస్తుంది. ఎందుకండి డౌట్లు వస్తాయి వాళ్ళకి అంటే ఒక్కటే అండి రూలు, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, ఎన్నిసార్లు చెప్పుకున్నా సేమ్ ఇదే, H1B అనేది జెన్యూన్గా
జాబ్ ఉంటేనే అమెరికాకి వెళ్ళాలి. అంటే ఏంటంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ మాకు అమెరికా దొరకలేదు కాబట్టి మేము ఇండియా నుంచి తెప్పించుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్కి ప్రూవ్ చేసి మనల్ని తీసుకెళ్తారు. ఇదే ప్రాసెస్ తరతరాలుగా యుగాలుగా ఇదే జరుగుతుంది. దీన్ని మనము రాంగ్ వేలో వాడుకుంటున్నాము. కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళి జాబ్ ఎత్తుకోవటం అనేది, అది ఇప్పుడు ఆ పప్పులు ఉడకట్లేదు అనమాట. వాళ్ళకి అది అర్థమైపోయింది. ఎప్పుడో అర్థమైంది, బట్ కొన్ని సంవత్సరాలు చూసి ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా సీరియస్గా క్రాక్ డౌన్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా నీకు జాబ్ ఉందా లేదా, ఉంటేనే నువ్వు అమెరికాకి రావాలి అనేది వాళ్ళు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకొని ఆ రూల్ ప్రకారం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే మన వేలో ఆలోచిస్తే మనం కరెక్ట్, వాళ్ళ వేలో ఆలోచిస్తే వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే మరి జాబ్ లేనప్పుడు నువ్వు ఆ కంట్రీకి భారం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఏది ఏమైనా మీరు స్టాంపింగ్కి డిలే అనేది పెట్టుకోకండి. ఎంబటే ఇమ్మీడియట్గా స్టాంపింగ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ట్రావెల్ చేయడానికి కూడా ఇమ్మీడియట్గానే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంత డిలే పెంచుకుంటా పోయినా కొద్దీ మళ్ళీ మనకు ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మెయిన్ ఇప్పుడు సిబిపి ఆఫీసర్లకి డిస్క్రిషనరీ పవర్స్ చాలా ఎక్కువ ఇచ్చారు. యుఎస్సిఎస్ వాళ్ళు మొత్తం మన ఫ్లైట్ ఎక్కే టైంకి మన డేటా మొత్తం వాళ్ళకి పంపించేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏం ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, వెనక్కి వచ్చి వెళ్ళే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళకి ఇహాపర భేదాలు లేవండి. ఎవరైనా సరే తేడా ఉంది అని అనిపిస్తే డిపోర్ట్ చేసి పంపించేస్తున్నారు. ఇండియాలో ఇంటర్వ్యూకి ఎవరైనా H1 మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ సోషల్ మీడియా అకౌంట్స్ పబ్లిక్లో పెట్టాలి. కాబట్టి ప్రైవేట్లో పెట్టుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్రతి అకౌంట్, చాలా మంది ఏంటంటే తెలియకుండా మనం ఒకే ప్రైవేట్లో పెట్టేసి మన సోషల్ మీడియా అకౌంట్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ని తీసుకెళ్ళి ప్రైవేట్లో పెట్టేసిస్తే మనం ఎక్కడ దొరకము, మనం వాళ్ళకి ఇవ్వక్కర్లేదు అనుకుంటున్నాం. కానీ మన ఏ అకౌంట్స్ అయినా ఏదైనా సరే సింపుల్గా కనిపెట్టిందే అమెరికా వాళ్ళు. సో వాడు డేటా తీసి బయట పెట్టాలంటే పెద్ద 10 నిమిషాల పని. మనం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు ఉంటే కష్టము. ఏ సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా సరే మీరైతే ఇవ్వండి. బట్ కొన్ని సోషల్ మీడియాలలో మీరు కామెంట్స్ చేసే ముందు కూడా ఆలోచించి కామెంట్ చేయండి. ఇప్పుడు నా వీడియోస్కి కొంతమంది కామెంట్ చేసేటప్పుడు నాకే అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇంత వల్గర్ వే ఆఫ్ టాకింగ్ కానీ, పెట్టే కామెంట్ కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ అంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక వీడియో మీకు నచ్చకపోతే కరెక్ట్ కాదు, మీరు చెప్పింది తప్పని చెప్పొచ్చు, నచ్చలేదని చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకలాగా ఏదైనా చెప్పొచ్చు. అంటే నా ఒక పర్టికులర్ వీడియో నేను చాలా వీడియోలకు చూస్తుంటాను, కామెంట్స్ యూట్యూబ్లో కింద చాలా సెన్స్లెస్గా పెడుతూ ఉంటారు అనమాట, అబ్యూసివ్ లాంగ్వేజ్లో. పాపం వాళ్ళంత కష్టపడి అంత టైం స్పెండ్ చేసి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో చేస్తే నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం తప్పలేదు. అలాగే ఇప్పుడు ఈ ట్రంప్ గురించి ఎవరైనా వీడియో పెట్టారనుకోండి, దానికి మీరు ఏదన్నా మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెడితే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ సోషల్ మీడియా హెడ్ఏక్ అనేది ఒకటి. ఇది ఎందుకంటే చాలా ఈజీ పట్టుకోవడం, పెద్ద విషయం ఏం కాదు. ఒక్క చిన్న నెగిటివ్ కామెంట్ ఎక్కడ ఏ ఫేస్బుక్లోనో ఇంకో చోట పెట్టింటే టపక్కన తీసుకెళ్ళి మనం ఫైల్ క్యాన్సిల్ అయిపోతుంది, మన వీసా లేదు ఏం లేదు వెళ్ళిపోండి అంటారు అనమాట. కాబట్టి మీరు సోషల్ మీడియాతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా కామెంట్స్ పెడతా అంటే జాగ్రత్త పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇండియా నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు వాట్సాప్లో ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడం మానేసేయండి. ఓకే, దేని గురించి, జాబులు ఉన్నాయా, అకామిడేషన్ ఎంత ఉంటుంది, రెంట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ యాక్చువల్గా డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే H1 రూల్ ప్రకారం మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళగానే 2 వీక్స్ అకామిడేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత మీరు వేరే ఇల్లు ఎత్తుకోవాల్సిన, మీ పర్సనల్ బట్టి దాన్ని బట్టి మీరు ఇల్లు ఎత్తుకోవాలి, అది రూల్. కాబట్టి మీరు మీ ఓన్గా జాబులు ఏమున్నాయి, మార్కెట్ ఏముంది, ఏ టూల్స్ నడుస్తున్నాయి అని, తర్వాత లింక్డ్ఇన్లోకి వెళ్ళి జాబులు అప్లై చేయడానికి ట్రై చేయటం. H1 అప్రూవ్ అయింది మీకు, మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి 2-3 జాబులు అప్లై చేయడానికి ట్రై చేశారనుకోండి, H1 వచ్చేసింది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చేయొచ్చని, అది కూడా పెద్ద హెడ్ఏక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు డెఫినెట్గా మీరు లాజికల్గా ఆలోచించండి. ఎందుకంటే మీరు జాబ్ ఉందని చెప్పి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ జాబ్ ఎలా అప్లై చేస్తారు మీరు? వన్స్ యూ ల్యాండ్ ఇన్ అమెరికా, క్లియర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, యూ గో అవుట్ అండ్ ఏ డ్రామా అయినా చేయండి, మీరు ఏం ప్రాబ్లం లేదు. ఆ బయటికి వెళ్ళే వరకు మాత్రం సంబరాలు చేసుకోకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా వెళ్ళి జాబ్ ఎత్తుకోవటం బెస్ట్ అనమాట. అందుకని జాబులు కూడా అప్లై చేయొద్దు. మీరు అసలు లింక్డ్ఇన్ యాక్టివిటీ కూడా పెట్టుకోవద్దు. ఒకవేళ వాడు లింక్డ్ఇన్ పోర్టల్ మంది చెక్ చేశారనుకోండి మన ప్రొఫైలు, దాంట్లో మీరు జాబులు ఎత్తుకుతున్నట్టు, జాబులు అప్లై చేస్తున్నట్టు కనిపించింది అనుకోండి, ఆబ్వియస్లీ అర్థమైపోద్ది మీరు అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళి జాబ్ ఎత్తుకుంటున్నారని. మెసేజెస్ ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు.
సో అది కూడా ప్రాబ్లమే. ఈవెన్ H1 వచ్చి మీరు ఒక 1 year ఉంది ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి కొంతమంది లింక్డ్ఇన్లో జాబ్లు అప్లై చేస్తుంటారు. నాకు ఆల్రెడీ H1 ఉంది, నేను అమెరికా వద్దాం అనుకుంటున్నా అని చెప్పి జాబ్లు అప్లై చేస్తారు. అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఆల్రెడీ H1 అంటేనే జాబ్ అంటేనే H1, మళ్ళీ అది ఉండి మీరు ఎట్లా ఎత్తుకుతారు జాబులు ఇండియా నుంచి? సో అది కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి స్టాంపింగ్ తొందరగా వెళ్ళండి, తొందరగా చేయించుకొని వచ్చిన తర్వాత మాత్రం ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మీ ఎంప్లాయర్కి మీరు పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఏది, నా స్టాంపింగ్ అయిపోయింది అని చెప్పి మెసేజ్ పెట్టండి, నేను ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వాలి అని మెసేజ్ పెట్టండి. ఇవన్నీ ఫైన్, కానీ ఏం నేర్చుకోమంటావు, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ రిపీటెడ్గా సేమ్ చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి మాత్రం చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. ఒకవేళ ఇంకా మీకు దీని మీద డౌట్లు ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై అండ్ గెట్ బ్యాక్ టు ASAP. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.